బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ 7వ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 26న విచారణకు రావాలని కోరింది. విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపడం ఇది 7వసారి. ఇదే కేసులో ఎమ్మెల్సీ కవితకు కూడా సిబిఐ నోటీసులు పంపింది. అదే రోజు విచారణకు కావాలని ఆదేశించింది. అయితే ఫిబ్రవరి 26న ఇద్దరిని దర్యాప్తు సంస్థలు విచారణకు పిలవడంతో ఆసక్తి నెలకొంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో లిక్కర్ కేసు స్టేటస్ రిపోర్ట్ను సిబిఐ సబ్మిట్ చేసింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ. రైట్ ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు ఈడీ అలాగే సిబిఐ దర్యాప్తు సంస్థలు. నిన్న కవితకు సిబిఐ నోటీసులు జారీ చేస్తే ఈరోజు 7వసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అంటే అటు సిబిఐ ఇటు ఈడీ ఇద్దరు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక సూత్రధారులు, దానిలోని పాత్రధారులు వారందరినీ కూడా తెర మీదకి తీసుకొచ్చేందుకు వారికి శిక్ష పడే విధంగా కూడా ఈ దర్యాప్తును వేగవంతం చేశారు. దానిలో భాగంగానే గతంలో అనేక సార్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ ప్రతి నోటీసుకు కూడా ఏదో ఒక కారణం చెప్పి పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నారనేది ప్రధానంగా ఈడీ అధికారులు ఆరోపిస్తూ దానికి సంబంధించి రౌజెన్యూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ను ఫిబ్రవరి 17న కోర్టులో అటెండ్ అవ్వాల్సిందిగా రౌజెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత 17వ తేదీన నేరుగా కాకుండా వ్యక్తిగతంగా కాకుండా తన న్యాయవాదిని పంపించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే విచారణకు హాజరయ్యారు. మార్చి 16 వరకు తనకు సమయం కేటాయించాలని, ఈలోపు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను, తన లాయర్ని పంపిస్తానని తెలిపిన నేపథ్యంలో మార్చి 16కు కోర్టుకు అటెండ్ అయ్యే విషయాన్ని కేసుకు సంబంధించి మార్చి 16కు వాయిదా వేశారు. మళ్ళా తర్వాత 6వసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ 19వ తేదీని కూడా అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కారణాల చేత విశ్వాస తీర్మానం, మరోవైపు బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో హాజరు కావడం లేదంటూ కూడా 19వ తేదీన 6వసారి దాకా జారీ చేసిన నోటీసులు కూడా అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఇక 7వసారి ఈరోజు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 26న ఈడీ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అనేది ప్రధానంగా ఈడీ అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపు సౌత్ గ్రూప్లో కీలక సూత్రధారి పాత్రధారి ఉన్న ఎమ్మెల్సీ కవితకు కూడా గతంలో నోటీసులు జారీ చేశారు. ఈడీ అధికారులు 3 సార్లు ఢిల్లీలో 30 గంటల పాటు విచారించారు. తర్వాత పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ తన కేసు సంబంధించి విచారణ అనేది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు విచారణ ముగిసే వరకు తాను విచారణకు హాజరు కాలేనంటూ కూడా కవిత తెలియజేశారు. ఇక సిబిఐకి సంబంధించి గతంలో 2022 డిసెంబర్ 11న హైదరాబాద్లో కవితను సిబిఐ అధికారులు సుదీర్ఘంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 7-8 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. తర్వాత సిబిఐ విచారించిన సరిగ్గా 3 నెలల తర్వాత ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల పాటు ఢిల్లీలో విచారించారు. ఇక విచారణ సందర్భంగా ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి 10 ఫోన్లను తాను ఏదైతే గతంలో వినియోగించారో 10 ఫోన్లను సబ్మిట్ చేశారో దాని నుంచి కొంత సమాచారం సేకరించిన తర్వాత మళ్ళా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి అప్పటివరకు నేను హాజరు కాలేనంటూ కూడా దాటవేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ వ్యూహాత్మకంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఇటు ఈడీ విచారణకు సహకరించిన నేపథ్యంలో ఇటు సిబిఐ తరపు నుంచి విచారణ చేసేందుకు వారు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ స్టేటస్ రిపోర్ట్ను రెవెన్యూ ప్రత్యేక కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో, ఎవరెవరు కీలక సూత్రధారులు ఉన్నారో వారందరికీ కూడా మరోసారి నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిబిఐ నిర్ణయించుకుంది. చెప్పండి. కవిత కేజ్రీవాల్ ఇద్దరికి ఒకే రోజు విచారణ కావాలని సిబిఐ ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలంటారు? అంటే ఇది వ్యూహాత్మక నిర్ణయమని చెప్పుకోవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే గతంలో ఈడీ విచారణకు ఇద్దరూ సహకరించడం లేదు. అంటే ఈడీ విచారణకు ఇటు అరవింద్ కేజ్రీవాల్కు కవిత కూడా పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇటు కవిత కూడా అంటే గతంలో మార్చిలో అటెండ్ అయినప్పటికీ కూడా తర్వాత ఫోన్లు సబ్మిట్ చేసిన తర్వాత కొంతమేర సమాచారం ఆ ఫోన్లో నుంచి డేటా ద్వారా మేము సేకరించాం కాబట్టి మరికొంత విచారణ జరిపించాల్సి ఉంటుంది కాబట్టి విచారణకు సహకరించే విధంగా కూడా ముందుకు రావాలనేది ప్రధానంగా ఇటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇటు
కవితకు సంబంధించి కూడా పలుమారు నోటీసులు జారీ చేసినప్పటికీ కవిత గైర్హాజరవుతూ వస్తున్నారు. కానీ ఇటు సిబిఐ ద్వారా మరోసారి దర్యాప్తు చేసేందుకు అంటే మొదట అసలు సిబిఐకి సంబంధించి కేసులోనే కవితకు నోటీసులు జారీ చేశారు. అంటే అభిషేక్ బోయిన్పల్లి ఎవరైతే సౌత్ గ్రూప్ సంబంధించి కవిత వ్యాపార భాగస్వామి ఎవరైతే ఉన్నారో అభిషేక్ బోయిన్పల్లి మొదట సౌత్ గ్రూప్ సంబంధించి అభిషేక్ బోయిన్పల్లిని అదుపులో తీసుకున్నారు. తర్వాత అభిషేక్ బోయిన్పల్లిని విచారించిన తర్వాత ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు గతంలో అభిషేక్ బోయిన్పల్లిని అదుపులోకి తీసుకున్న తర్వాత అభిషేక్ బోయిన్పల్లి విజయనారి ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు 10,000 పేజీలతో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్లో సౌత్ గ్రూప్ సంబంధించి నార్త్కు సంబంధించి పలువురు కీలక సూత్రధారులకు సంబంధించి అభియోగాలు నమోదు చేశారు. దానిలో ప్రధానంగా ఇటు సౌత్ గ్రూప్ సంబంధించి కవిత, ఇప్పుడు ఎవరైతే అప్రూవర్గా మారారో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి వీరందరిపైన అనేక అభియోగాలు అయితే గతంలో నమోదు చేశారు. దానికి సంబంధించి ఒకరి తర్వాత ఒకరు సౌత్ గ్రూప్ సంబంధించి సిబిఐ అరెస్ట్ చేయడం, ఆ సిబిఐలో బెయిల్ లభించిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఈడీ అదుపులో తీసుకోవడం ఇది జరుగుతూ వస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే మొదట్లో ఎవరినైతే సౌత్ గ్రూప్లో అరెస్ట్ చేశారో ఆ వ్యక్తి మాత్రం అంటే అభిషేక్ బోయిన్పల్లి మాత్రం ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు. తర్వాత ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారందరూ అప్రూవర్గా మారడం, వారు బయటకు వచ్చేయడం అయితే ప్రధానంగా మనకు ఇప్పుడు కనిపిస్తోంది. కానీ రీసెంట్గా అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై అంటే దర్యాప్తు సంస్థలు వినియోగించి పక్ష సాధింపు చర్యలో భాగంగా నోటీసులు సుప్రీంలో ఉంది కదా, మరి కవితకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు ఏదైతే కవితకు సంబంధించి సిబిఐ ఇప్పుడు నోటీసులు జారీ చేసింది కాబట్టి గతంలో జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఈడీ నోటీసులకు సంబంధించి ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి అప్పటి వరకు ఎటువంటి చర్యలకు ఉపక్రమించొద్దు ఈడీ కేసులు అనేది ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ విచారణ పేరుతో విచారణలో కొన్ని విషయాలు రాబట్టాల్సి ఉంది కాబట్టి ఈడీ అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. దానిలో భాగంగా మళ్ళీ నోటీసులు జారీ చేశారు. కానీ కవిత సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి కేసు దానికి సంబంధించి నేను అప్పటి వరకు విచారణకు హాజరు కాలేనట్టు తన న్యాయవాదుల ద్వారా ప్రత్యుత్తరం పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కవిత కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ నెల 28 వరకు వాయిదా వేశారు కాబట్టి 28వ తేదీన విచారణ ఉండబోతుంది. తుది నిర్ణయం అనేది తీసుకుంటారంటూ కూడా సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి 28 తర్వాత ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. దానికన్నా ముందు ఫిబ్రవరి 28న సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది. 26న సిబిఐ నోటీసులు జారీ చేసిన బదులు 26న విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అంటే ఏం జరగబోతోంది? కవిత విచారణకు హాజరవుతారా లేదా సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఈడీ కేసు సంబంధించి మహిళలను వారి దర్యాప్తు సంస్థలు కార్యాలయానికి కాకుండా ఇంటికి వచ్చి విచారించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి, ఆదేశాలు ఇవ్వాలి అనేది ప్రధానంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాబట్టి ఇది కూడా సిబిఐకు వర్తిస్తుంది అనేది కవిత భావించి మళ్ళీ ప్రత్యుత్తరం రాసే అవకాశం ఉందా? అంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి దీనికి కూడా నేను అటెండ్ కాలేనని ఏమన్నా ప్రత్యుత్తరం పంపిస్తారా తన న్యాయవాదుల ద్వారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా 6 సార్లు డుమ్మా కొట్టారు. పలు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో మొదట్లో ఎన్నికలకు సంబంధించి తర్వాత ఉపాసన మెడిటేషన్ కార్యక్రమాన్ని హాజరు కావాలని, మరోవైపు ఇటు విశ్వాస పరీక్షకు సంబంధించి అటెండ్ అవ్వాల్సి ఉంది. అందుకని హాజరు కావాల్సి ఉన్న వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నట్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఇలా పలు కారణాలు చూపిస్తూ దాదాపు 6 సార్లు అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ 7వసారి మరొకసారి నోటీసులు జారీ చేశారు కాబట్టి ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇక కోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి నేను మార్చి 16 తర్వాత అటెండ్ అవుతానని చెప్తారా కవితలాగా? ఏం జరగబోతుంది? ఇద్దరు 26వ తేదీన ఇటు కవిత సిబిఐకి, మరోవైపు ఇటు ఈడీకి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు దర్యాప్తు సంస్థలకు హాజరవుతారా లేదా అనే దానిపై కూడా ఇటు దేశవ్యాప్తంగా అంటే ఇది కీలక పరిణామం చెప్పుకోవాలి. ఎన్నికల ముందు కీలక పరిణామంగా అందరూ అంచనా వేస్తున్నారు. ఏం జరగబోతుంది? ఇటు తెలంగాణలో కీలక పార్టీ బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఇటు ఢిల్లీలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏం జరగబోతోంది అనే దానిపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 26 ఇటు తెలంగాణ రాజకీయాలు ఇటు ఢిల్లీ రాజకీయాలు అనేవి ఈ దర్యాప్తు సంస్థల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ప్రధానంగా ఫిబ్రవరి 26న ఏం జరగబోతోంది? సిబిఐ విచారణకు కవిత హాజరవుతారా లేదా? మరోవైపు ఇటు ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారా లేదా దానిపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ 7వసారి నోటీసులు జారీ చేసింది. అలాగే ఫిబ్రవరి 26న విచారణకు రావాలని కోరింది. విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు పంపడం ఇది 7వసారి. ఇదే కేసులో ఎమ్మెల్సీ కవితకు కూడా సిబిఐ నోటీసులు పంపింది. అదే రోజు విచారణకు రావాలని ఆదేశించింది. ఫిబ్రవరి 26న ఇద్దరిని దర్యాప్తు సంస్థలు విచారణకు పిలవడంతో ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సైదులు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ 2వసారి సమన్లు జారీ చేసింది. అందరికీ తెలిసిన విషయమే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి డిసెంబర్న కవితని విచారించిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఇక 2వసారి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా సిబిఐ మరోసారి కవితకు నోటీసులు అయితే జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే కవిత కూడా
సమన్లను ధృవీకరించింది. సో ఇప్పటికే న్యాయ సలహా తీసుకుంటున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. రాత్రి నుంచి ఆమె న్యాయ నిపుణులతో మంతనాలు అయితే జరుగుతుంది. విచారణకి హాజరు కావాలా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే హాజరు అయితే మాత్రం కొంత ఉత్కంఠంగా ఉండబోతుంది. ఎందుకంటే గతంలో చూసాం మనము వీడి విచారణకు కూడా 3 రోజుల పాటు కవిత హాజరైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఆ సమయంలోనే కవిత అరెస్టుకు రంగం సిద్ధమైందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో ఇక తర్వాత ఇప్పుడు సిబిఐ రెండోసారి విచారణకి రావాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడంతో ఇప్పటికే తన కేసు అంటే మహిళల్ని ఇంటి దగ్గరే విచారించాలని చెప్పేసి తను సుప్రీంకోర్టులో కూడా కేసు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆ కేసు కూడా ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్న నేపథ్యంలో 26న ఆమెని సిబిఐ 26న విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేసింది కాబట్టి సో సిబిఐ ఈసారి హైదరాబాద్కి వచ్చి తను విచారిస్తుందా లేదా ఖచ్చితంగా ఢిల్లీకి రావాల్సిందని చెప్పేసి ఆదేశిస్తుందా అనేది మనకు తెలియాల్సింది. కాకపోతే విచారణకి హాజరు కావాలా లేదంటే ఏదో ఒక న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఒక అడ్వకేట్ తోటి తను విచారణకు హాజరు కాలేనని చెప్పేసి నోటీసులు పంపిస్తుందా అనేది కూడా మనకి తెలియాల్సింది. ఏదేమైనా సరే కొద్దిసేపటి క్రితం అయితే మాత్రం కవిత నందినగర్ తన నివాసానికి చేరుకుంది. అయితే ఉదయము సమన్లను ధృవీకరించిన తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. సో కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆమె ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఆ సమన్లకు సంబంధించి అందులో పొందుపరిచిన వివరాలు ఏదైతే ఉన్నాయో ఆ వివరాలన్నింటినీ కూడా కేసీఆర్ కి వివరించిన తర్వాత సో ఇక న్యాయ నిపుణుల సలహా మేరకు విచారణకు హాజరు కావాలా లేదా ఏంటి అనేది తెలియాల్సింది. ఏదేమైనా సరే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరోసారి సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అభిషేక్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారము ఇప్పుడు కవితపై ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదైన నేపథ్యంలో సో ఇక ఇప్పటికే మన దాంట్లో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన అందరూ అప్రూవల్ గా మారడంతో ఎప్పుడైతే మాగంటి రాఘవ అప్రూవల్ గా మారిపోయాడో అతను ఇచ్చిన వాంగ్మూలం మేరకే మరోసారి కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. కాకపోతే కవిత మాత్రం ఈసారి సిబిఐ విచారణకు హాజరవుతుందా లేదా అనేది కూడా మనకైతే కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఒకవేళ హాజరు కాకపోతే మాత్రం తదుపరి చర్యలు సిబిఐ ఏ విధంగా తీసుకోబోతుంది అనేది కూడా తెలియాల్సింది. సో ఏదేమైనా సరే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాత్రము ఈ లిక్కర్ స్కామ్ మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.